హాయ్! హలో! అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా! సీతాఫలకాయ చాలా బాగా పండిపోయింది. ఇది ఎక్కడిదని అనుకుంటున్నారా? మన తోటలోదే. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు మొక్కలు నాటేటప్పుడు మన పెద్దలు అనేవారు, మనం పెట్టే మొక్కలు మన పిల్లలు కూడా మన పిల్లలు తింటారు, మన మనవళ్ళు తింటారు అని చెప్పి అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడంతా సైన్స్ ప్రభావం వల్ల హైబ్రిడ్ మొక్కలొచ్చేసిన తర్వాత ఎవరు పెట్టిన కాయలు వాళ్ళే తింటూ ఉన్నారనమాట. నేనే పెట్టాను ఈ మొక్కని. 3 ఇయర్స్‌లో మనకు మంచి మంచి కాయలనిచ్చేస్తుంది. చాలా బాగా పండిపోయింది. చాలా స్వీట్‌గా ఉన్నాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నేచురల్‌గా మనం పండించుకున్న పండ్లంటే నాకు చాలా ఇష్టం. ఎలాంటి పురుగు మందు వేయకుండా మనకు మార్కెట్‌లో దొరికే కాయలన్నీ ఇలా పండిన వాటిలో మనకి మందేసి పండిస్తూ ఉంటారు. కచ్చకచ్చయి తెంపుకొచ్చి. కానీ మనం చెట్టు మీద నుంచి బాగా కళ్ళు తెరిచిన తర్వాత తెంపుకొని, ఒకరోజు ఇంట్లో పెడితే మనకు పండిపోయిన కాయలు చాలా టేస్టీగా, చాలా తియ్యగా, చాలా గుజు గుజుగా కూడా ఉంటాయన్నమాట. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి ఈ స్వీట్‌కి. ఎన్ని సీతాఫలకాయలు తిన్నానో ఈ మధ్య. ఇన్ని సీతాఫలకాయలు తింటే షుగర్ గూడా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్.